సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. అందరూ ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా బాబా గారి దయ వల్ల ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. మీరు కోరిన కోరికలన్నిటినీ బాబా గారు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాదాలకు ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు బాబా గారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు తల్లి అంటూ ఒక రహస్య సందేశాన్ని మనకు అందించబోతున్నారు. ఇంటికి తాళం వేసి మరీ చూడమంటున్నారు. ఈ మాట నువ్వు ఒక్కదానివే మాత్రమే వినాలి. నువ్వు కాక వేరే వాళ్ళు విన్నారా నీ గుండె బాధ పెరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా మౌనంగా విను అని చెప్పి బాబా గారు హెచ్చరిస్తున్నారు. ఈ సందేశం కొంచెం హెచ్చరికతో కూడి ఉంటుంది. అందుకే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడాలి. వీడియో నచ్చితే మీకు, మీ కుటుంబ సభ్యులకి, సాయి భక్తులందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు బాబా గారి అస్సలు సందేశం వైపు వద్దాం. బిడ్డ, నిశ్శబ్దం, ఒక్క క్షణం కూడా మాట్లాడవద్దు అని బాబా గారు అంటున్నారు. ఈ వీడియో ఎందుకు ఓపెన్ చేశావో నీకు తెలుసు అనుకుంటున్నావు కదా, కానీ నిజమైన కారణం అది కాదు తల్లి. స్క్రోల్ చేస్తూ వచ్చావా? కోయిన్సిడెన్స్లో వచ్చావా? లేదు, ఇది కోయిన్సిడెన్స్ కాదు, యూట్యూబ్ ఆల్గారిథం కాదు, ఇది బాబా పిలుపు. ఒక్క క్షణం నీ జీవితంలో బాబా ఏదో చెప్పాలనుకుంటున్నాడు. అందుకే ఈ వీడియోతో నీ ముందుకు వచ్చాడు. సాయి పెద్ద శబ్దంతో రాడు, హృదయానికి తాకే మాటలతో వస్తాడు. ఈ వీడియో నీ చెవులకు కాదు తల్లి, నీ హృదయానికి వచ్చింది. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో నీ బాబాకి తెలుసు. బయట నవ్వుతూ లోపల మాత్రం భారంగా, డబ్బు సమస్య, కుటుంబ బాధ్యతల, లేక ఎవరూ అర్థం చేసుకోవడం లేదా? ప్రతిరోజు ఒక ప్రశ్న నీలో తిరుగుతుంది. నా జీవితం ఇప్పుడు మారుతుంది. రాత్రి నిద్ర ముందు కళ్ళు మూసుకొని బాబా ఇంకెన్ని నాళ్ళు అని అడుగుతున్నావుగా. ఆ మాట విని బాబా ఇలా అంటున్నాడు. అందుకే నీకు ఈ సందేశం వచ్చింది. ఇప్పుడు నేను చెప్పేది మోటివేషన్ కాదు తల్లి, ఇది నీ సాయి సందేశం. అందుకే నీ ముందుకు వచ్చింది. గుర్తుంచుకో, సాయి అందరికీ ఒకే మాట చెప్పడు, మిగిలిన స్థితిలో ఉన్నవారికే చెబుతాడు. ఇప్పుడు నీ ఆలోచనలు పక్కన పెట్టు, ఒక్క నిజం మాత్రమే విను. శ్రీ సాయిబాబా అనుగ్రహంతో జ్యోతిష్యం చెప్పబడను. వశీకరణం స్పెషలిస్ట్ గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారి కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. భార్యాభర్త మధ్యలో గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవ్వడం, ప్రేమ, పెళ్ళి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడ లేకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయడం, స్త్రీలు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు, ఎటువంటివైనా రోజుల్లో పరిష్కారం చేయబడను. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని ఉంటారు, నిరాశ చెంది ఉంటారు. ఒక్కసారి కొండదేవత అయిన కోయరాజు గారికి ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. కోయరాజు గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారి కాంటాక్ట్ నెంబర్ 9908224144. మా జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి కాబట్టి చెప్తున్నాం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. ఇక నిజమేంటంటే, నువ్వు అనుకున్నంత బలహీనురాలువి కాదు అంటున్నాడు బాబా. నువ్వు పడిన ప్రతిసారి నేను గమనించాను అని అంటున్నాడు. నువ్వు ఏడ్చిన ప్రతి కన్నీరుని నేను చూశానని అంటున్నాడు. నువ్వు నిశ్శబ్దంగా బాధలో ఉన్న రోజులన్నీ ఆయన పక్కనే ఉన్నారట. కానీ నువ్వు ఒక తప్పు చేస్తున్నావు తల్లి. నీ సమస్యలతో నువ్వు నిన్ను తక్కువగా నిర్ణయించుకుంటున్నావు. నీ పరిస్థితి నీ పరిచయం కాదు. నువ్వు ఓడిపోయావని అనుకుంటున్నావా? కాదు తల్లి, నువ్వు ఇంకా ఆశతోనే ఉన్నావంటే సాయి ఇంకా నీతో పనిచేస్తాడు. నీకు వచ్చే సమస్యలన్నీ నిన్ను బలపరచడానికి బాబా పంపినవే. ఇది శిక్ష కాదు, తయారీ విధానం. చాలామంది ఈ వీడియో మధ్యలోనే స్కిప్ చేసుంటారు, కానీ నువ్వు ఇంకా ఇక్కడ వరకు ఉన్నావంటే ఒక కారణం ఉంది. సాయి మార్పు, సాయి నీ ముందుకు తెచ్చే మార్పు ఒక రహస్య మార్పు. అది తెలుసుకున్న వారి జీవితం అక్కడ నుంచి మలుపు తిరుగుతుంది. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు, నేను ప్రార్థన చేస్తున్నా, సాయి ఎందుకు మౌనంగా ఉన్నాడు అని.
సాయి ఇలా అంటున్నాడు తల్లి. నేను మౌనంగా ఉన్నానని నిన్ను వదిలేశానని అనుకోకు. నువ్వు నిశ్శబ్దంలో ఉన్నప్పుడు నీ కోసం ఎక్కువగా పనిచేశాను. నువ్వు చూడనప్పుడు నీ భవిష్యత్తును సర్దుబాటు చేశాను. సాయి ఆలస్యం చేయడు. సాయి సిద్ధం చేస్తాడు. ఒక్క రోజులో బలమైన చెట్టు తయారవుతుందా? ముందు విత్తనం చీకటితో ఉంచాలి. అలాగే నీ జీవితం కూడా చీకటిలో ఉందంటే అంతం కాదు, కేవలం ప్రారంభం. ఇతరుల జీవితాలు ముందుకు వెళ్తున్నాయి అనిపిస్తుంది, కానీ నువ్వు ముందుకు వెళ్ళట్లేదని అనిపిస్తుందిగా. లోతైన వేర్లు ఉన్న చెట్టే ఎక్కువ ఫలితాలను ఇస్తుంది తల్లి, సాయి అంటున్నాడు. నువ్వు అడిగింది ఇవ్వడానికి నేను సిద్ధమే, కానీ నువ్వు దానిని మోయగలవా అని అడుగుతున్నాడు. అందుకని ధనం వస్తే మనసు ఎలా ఉంటుంది అనుకుని సాయి వస్తే నీ అహంకారం ఎలా ఉంది? అందుకే సాయి ముందు ఆశీర్వాదం ఇవ్వడు, ముందు మన మనసు సరిచేస్తాడు. నీ జీవితంలో శిక్ష ఇది కాదు, ఇది రక్షణ. నీకు హాని చేసేది దాని నుంచి సాయి నిన్ను దూరం చేస్తాడు. ఈ కథను మధ్యలో వదిలేకు తల్లి. నువ్వు ఇంకా శ్వాస తీసుకుంటున్నావంటే కథ ముగియలేదు. ఇప్పుడు సాయి ఆశీర్వాదం ముందు ఇచ్చే సంకేతాలు విను. వాటిని గుర్తించే మార్పుల కింద కన్సిడర్ చేసుకో. మొదటి సంకేతం, లోపల శాంతి లేకపోవడం. ఇది అసంతృప్తి కాదు, సాయి అలారం. రెండవ సంకేతం, కొన్ని ద్వారాలు మూసుకుపోవడం. ఇవి శాపాలు కాదు, మంచి దారికి మార్పులు. మూడవ సంకేతం, ఒంటరిగా అనిపించడం. ఇది శిక్ష కాదు, నీ యొక్క శిక్షణ. నాలుగవ సంకేతం, అదే మాట మళ్ళీ మళ్ళీ వినిపించడం. ఇది కోయిన్సిడెన్స్ కాదు, దారి చూపే సంకేతం. ఐదవ సంకేతం, ఏమీ మారకపోయినా ఒక చిన్న ఆశ మాత్రం మనసులో ఉండడం. ఇది పిచ్చి కాదు తల్లి, సాయి యొక్క వాగ్దానం. ఈ 5 సంకేతాల్లో 2 నీ జీవితంలో ఉన్నాయంటే నువ్వు బ్రేక్డౌన్లో లేవు తల్లి, కరెక్ట్ దారిలోనే ఉన్నావు. కానీ ఆశీర్వాదం ముందు 3 ప్రమాదకరమైన తప్పులు ఉన్నాయి. ఇవి జాగ్రత్తగా విను. మొదటి తప్పు, ఆతృత. ఇప్పుడే ఫలితాలు రావాలనే తొందరపడటం. రెండవ తప్పు, నేను అర్హుడనేనా అనే సందేహం. ఇది ఆశీర్వాదం తల్లి, ఆశీర్వదించు. మూడవ తప్పు, నీ కలలు అందరితో పంచుకోవడం. అందరూ నీ కోసం ప్రార్థించరు తల్లి, ఇది గుర్తుపెట్టుకో. సాయి ఆశీర్వదించే ముందు నీ నుంచి ఒక్క మాట మాత్రమే కోరుతాడు, నన్ను పూర్తిగా నమ్మగలవా? సగం నమ్మకం సగం భయం వద్దు తల్లి. నీ ప్రాబ్లం అయినా నా చేతిలో పెట్టు, నీ భవిష్యత్తును నాపై వదిలేయని సాయి అంటున్నాడు. వదిలేయడం ఓటమి కాదు తల్లి, కొత్తదనానికి నాంది. ఇప్పుడు విను. విశ్వాసం పెట్టి వెంటనే పరీక్ష మొదలవుతుంది. ఈ పరీక్ష చాలామందిని వెనక్కి లాగేస్తుంది. మొదటి పరీక్ష, సాయి నిశ్శబ్దం. ప్రార్థన చేస్తున్నా సమాధానం రాకపోవడం. రెండవ పరీక్ష, ఆలస్యం. ఫలితం రావడానికి సమయం పట్టడం. మూడవ పరీక్ష, వ్యతిరేకత. నిన్ను అర్థం చేసుకోని వాళ్ళు. పరీక్షలో చేయకూడనిది విశ్వాసం వదలడం. ఇప్పుడు నువ్వు పరీక్షలో నిలబడ్డే 5 అలవాట్లు విను. ఇవి నిన్ను బలంగా మారుస్తాయి. మొదటి అలవాటు, రోజు మొదట దైవ స్మరణం. నీ చిత్తమే జరగాలి అనే మనసు. రెండవ అలవాటు, మనసులోకి ఏం వెళ్తుందో జాగ్రత్తగా తలుపులు వేయడం. అలవాటు 3, అన్నీ అందరితో చెప్పకపోవడం. మౌనం కూడా శక్తే. అలవాటు 4, చిన్న చిన్న విషయాల్లో విశ్వాసం కోల్పోవడం. అలవాటు 5, నిద్రకు ముందు అన్నీ వదిలేయడం, మిగతాది నీ చేతుల్లో అని చెప్పి విశ్రాంతి తీసుకో. ఇప్పుడు ఒక రహస్యం తల్లి, ఈ అలవాట్లు కొనసాగితే పరిస్థితులు మారడం మొదలవుతుంది. మొదటి నీలో మార్పు, తర్వాత మనుషులలో మార్పు, తర్వాత అవకాశాలు వస్తాయి. నువ్వు అడగకపోయినా ఇది అదృష్టం కాదు, ఇది అదృష్టం కాదు, సాయి పని. ఇక్కడ ఒక మాట నీ జీవితాన్ని స్థిరం చేస్తుంది, అదే కృతజ్ఞత.
అన్నీ బాగున్నాయని నటించడం కాదు, నువ్వు నాతో ఉన్నావు అని ఒక నమ్మకం. ప్రతిరోజు ఒక 3 నిమిషాలు కృతజ్ఞత చెప్పు. నేను బతికే ఉన్నాను, నన్ను సాయి వదలలేదు, ఇంకా నాకు మనసులో ఆశ ఉంది. కృతజ్ఞత ఉన్న మనిషికి సాయి ముందుగా సహాయం చేస్తాడు. ఇప్పుడు సాయి నీతో వాగ్దానం చేస్తున్నాడు తల్లి. నీ కన్నీళ్లను నేను చూశాను అంటున్నాడు. నిన్ను వదలను అని అంటున్నాడు. పోయిన దానికంటే ఎక్కువగా తిరిగి ఇస్తాను అని అంటున్నాడు. చివరికి నీ కన్నీరు దగ్గరికే కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఇప్పటి నుంచి అయోమయం తగ్గించు, దారి మీద స్పష్టత తెచ్చుకో. ఇక నువ్వు ఒంటరి దానివి కాదు, సాయి నీ జీవితం తన చేతుల్లోకి తీసుకుంటున్నాడు. ఈ సందేశం ఇక్కడ ముగుస్తుంది తల్లి, కానీ నీ ప్రయాణం మాత్రం ఇక్కడే ప్రారంభమవుతుంది. ఎప్పుడైనా బలహీనంగా అనిపిస్తే ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకో, సాయి నీ కథ మధ్యలో వదలడు. సాయి నమ్మితే భక్తులు చివరి దాకా నడిపిస్తాడు. ఇది ఆయన కర్తవ్యం. ఈ వీడియో కనుక నీ మనసుకు తాకినట్లయితే నువ్వు లైక్ బటన్ తాకు తల్లి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.